ఏం కావాలో మీకు ఏం చెప్పాలి చెప్పుర్రి ఓజీ గురించా రోడ్ల పైన పండేస్తాం రోడ్ల పైన పండేస్తాం ఈ సినిమా కళ్యాణ ఫ్యాన్సే కాదు మొత్తం టీఎఫ్ఐలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుండు ఈ సినిమా ఒక చరిత్ర మళ్ళీ రాది లాంటి సినిమా నెగిటివిటీ చేస్తారు కుక్కలు ఇంకెవరు ఉన్నారు కదా అది మీ ఎవరు అడుగుతున్నప్పుడు మీ వాళ్ళు ఉన్నారు కదా జగనన్న అభిమానులు వాళ్ళు ఎంత చేసినా కూడా ఫరక్ కూడా పడదు అంటే మీరు అడిగిన దానికి అంతే చెప్తున్నాం కదా రోడ్ల పైన పండేస్తాం ఈ సినిమా చెప్తున్నాం కదా చాలామంది ₹1000 పెడుతున్నారు ప్రీమియర్ షోక్ అని మరి మన బన్నీ అన్న సినిమా వచ్చింది పుష్ప 2 మరి అప్పుడు పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ వీళ్ళ నోరులే అప్పుడు ఎందుకు లేవలేదు కళ్యాణ్ అన్న సినిమా వస్తేనే వీళ్ళందరూ నోరులు వేస్తాయి చెప్తున్నాం కదా డే 1 150 కోట్లు కలెక్షన్ కొడుతుంది ఇది ఊచ కోత ఇగో కళ్యాణ్ అన్న కల్ట్ చూపిస్తాం మేమందరం వీళ్ళందరూ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు నేనైతే లోకలే ఒకళ్ళేమో విజయవాడ ఒకళ్ళేమో అన్న నందమూరి తమన్ కాదు కోనిదల తమన్ చెప్తున్నాం కదా ఆయన ₹1000 పెట్టినా 2000 పెట్టినా 3000 పెట్టినా ఖచ్చితంగా ఒక టికెట్ 5 లక్షలు పోయింది ఇప్పటి వరకు మీరు హిస్టరీ రికార్డ్ చేసుకోండి ఏ హీరోకైనా పోయిందా పోలే కదా కళ్యాణ్ బాబుకే సాధ్యం మాకా ఇప్పుడైతే ఓజీయే మాకు ఓజీ అది ఎలాగైనా ఉండని అది మాలాంటి అభిమాని తీస్తున్న సినిమా అది ఖచ్చితంగా 2000 పెట్టైనా చూస్తాం 5 లక్షలు పెట్టిర్రు అందరూ మేము 2000 పెట్టలేమా ₹1000 అని చెప్పి ఇంకా ట్రోల్ చేస్తున్నారు మీరు ఎంత ట్రోల్ చేసినా అభిమానులు మేమున్నాం ఇప్పుడు కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్ సినిమా బాగోపోతే మీరు ఏం చేస్తారని చెప్పి ఇప్పుడు తల్లి అన్నం వండుతుంది ఒక అంబులెన్స్ కూడా వచ్చేసి చూసినారు కదా డెత్ కోట కన్ఫర్మ్ ఇప్పుడు అమ్మ అన్నం వండాలని చెప్పి అమ్మను వదిలేస్తే తెలిపాం కదా అలాగే కళ్యాణ్ అన్న సినిమా బాగున్నా బాగోపోయినా ఆయనతోటే ఉంటాం మేము ఈ కట్టకాల స్క్రీన్ మీద నేను చెప్తున్నా కదా గుర్తుపెట్టుకోండి ఒక అరుపు ఉంటుంది ఆ అరుపుకే సగం మంది పోతారు ఆ అరుపుకే 2000 పెట్టేసి ఆ అరుపుకే అర్థం కాలే అవును మరి మేము కూడా రండి ఎవడొస్తాడు అంటే కొంతమంది వైసీపీ కుక్కలు ఉన్నారు అంటే కొంతమంది ఏంటంటే పబ్లిక్ లేని చోట ఒక వీడియో తీస్తారు అంటే ఇప్పుడు అక్కడ వీడియో తీసి ఓజీకి పబ్లిక్ లేరు ఆఫ్లైన్లో రండిరా చూసుకుందాం తేల్చేసుకుందాం ఒరే మాకుంది దమ్ము మీకు లేదు ఎక్కడో ఒక వీడియో తీసి పెట్టడం కాదు రండి థియేటర్ కాడికి నేను సాయిరామ్ థియేటర్ కాడ ఉంటా రిలీజ్ రోజు మీకు దమ్ము ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడండి రైట్ గబ్బర్ సింగ్ అండి లైక్ గబ్బర్ సింగ్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ మెదక్ అండి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చాను ఇప్పటివరకు నేను కళ్యాణాన్ని చూడలేదు సో చూడడానికని ఇంత దూరం వచ్చాను జస్ట్ చూస్తే చాలా అనుకునే అభిమానం మాది అలాంటిది గబ్బర్ సింగ్ ఒక ఫ్యాన్ బాయ్ థియేటర్ నుంచి బయటకు వచ్చాడు అది ఒక ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్తో బయటకు వచ్చాడు ఒకటి ఎక్స్పెక్ట్ చేసిపోతే ఇంకోటి డబుల్ జరిగింది ఒక ఫ్యాన్ తీసిన సినిమాకి అలాంటిది అట్లా బయటకు వచ్చిన సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక అభిమాని సినిమా తీస్తే ఎట్లా ఉంటుందనేది చూపించబోతున్నాడు కాబట్టి మేము కూడా అందరం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ మూవీ కోసం తప్పకుండా మేము హిట్ అందిస్తారేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒకవేళ హిట్ పడితే రోడ్ల మీద బండేస్తాం ఇది మాత్రం కన్ఫర్మ్ థ్యాంక్ యూ హిట్ అవని ఫ్లాప్ అవని ఏమైనా మా దేవుడు మా కళ్ళెదురు కనపడితే అది చాలు మాకు స్క్రీన్ మీద కనపడితే ఈ రోజు అంతా మొత్తం 25th మొత్తం బుక్ అయిపోయింది మొత్తం షో అంతా ఆ రోజు ఉండడమే హాల్లోనే బయటకు రావడాలు ఎటు ఉండవు దేవుడిని చూడటమే ఆ రోజంతా దేవుడిని చూడటమే ఇంకేం అవసరం లేదు మాకు రికార్డ్స్ అవసరం లేదు మాకు దేవుడిని చూస్తే సరిపోతే దేవుడి గురించే వచ్చాం ఇక్కడికి ఇంకా అవసరం లేదు మాకు ఇంకేటి మొత్తం బ్రేక్ అంతే ఆయన కోసం ₹1 పెట్టినా తక్కువే ఎంత పెట్టినా తక్కువ ఇప్పుడు ఆయన కోసం ఎంతమంది వచ్చారు ఎన్ని లక్షల మంది వచ్చారు చూసావా ఎంత డబ్బులు పెట్టినా ఎన్ని చేసినా ఆయన కోసం తక్కువే అంటే తక్కువే 2 రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అది మా పవర్ స్టార్ అంతే అసలు ఆయన